అవును తండ్రి, నీ పట్ల విధేయత చూపిస్తారు వారి యొద్దకే మీరు పంపించారు నా ప్రభా. ఆ మాటకు ఆ విధురాలు విధేయత చూపింది నా ప్రభా. ఈ రాత్రి కాలం తిని నా కుమారుని చనిపోవాలని అనుకున్న ప్రభా. అవును తండ్రి, అవును ప్రభా. తండ్రి ఆశతో మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి మాత్రమే చేయగలుగుతున్నాం ప్రభా. తగ్గిపోలేదు నా ప్రభా. ఎంత గొప్ప కార్యాన్ని జరిగించావు ప్రభా. అవును నాయనా, అవును నాయనా. అవును ప్రభా. అవును తండ్రి, ఎరిగినది ప్రభా. అయ్యా కఠినమైన నా తండ్రి కరువులో కూడా ప్రభా, అయ్యా నీకు సేవకుడనైన ఏలియాను చేర్చుకున్నది ప్రభా. కుమారుని మీరు బతికించినట్టు గొప్ప దేవుడు ప్రభు. ఏలియా ప్రార్థన ద్వారా నా ప్రభా కుమారుని మీరు బతికించారు తండ్రి. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభా మాలో విధేయత ఉండాలి. అవును ప్రభా, ఆసక్తి ఉండాలి. ఉండాలి నాయన. సేవకులని నిన్ను ప్రేమించే కృప మాకు ఉండాలి. ఉండాలి ప్రభా. గొప్ప వారిగా మార్చబడితే ప్రభా. అవును తండ్రి, కరువు చూడగట్లు మా జీవితంలో కొరత మేము చూడము ప్రభా. చూడము ప్రభా. చెప్పినట్లు ప్రభా ఏలియా మా వంటి మనుషుడు అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఎన్ని కార్యములు జరిగించారు ప్రభా. అనేక కార్యములు చేయడానికి సిద్ధపడే వారి వలె ప్రార్థించే వీరులుగా మేము అవే వారి వలె మమ్మల్ని చేయండి ప్రభా. భద్రపరచుకోండి నా తండ్రి. జీవితాలు మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నాయన, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇస్తాడు. అయా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా సూటిగా నాతో మీరు మాట్లాడారు నా ప్రభా. అయా ఏలియా గారైతే మీరు పట్ల ఒక వినయ విధేయతలు కలిగి ఏ విధంగా జీవించాడో అలా జీవించినప్పుడు ప్రభా గొప్ప అద్భుతాన్ని చూశాడు నా ప్రభా. అయా సమృద్ధిని చూశాడు నా ప్రభా. అలా అదే విధంగా నా ప్రభా విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు మీరు జరిగించారు ప్రభా. ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు నా ప్రభా అనేకమైన అద్భుతాలు మీరు ఆయన పట్ల జరిగించారు నా ప్రభా. అలాంటి ఆసక్తితో మేము ప్రార్థించినప్పుడు మా పట్ల కూడా మీరు ఒక అద్భుతాన్ని జరిగించమని, మా కుటుంబాల్లో మా సంఘాల్లో మీరు జరిగించమని, అదేవిధంగా నా ప్రభా ఏలియా గారి లాగా నా ప్రభా అలాంటి ఆసక్తితో ప్రార్థన చేసే కృపను ప్రతి ఒక్క బిడ్డకుని మీరు దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసందికి చేర్చుకోమని నజరేయుడైన జీవముగల యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి వెంట పడుతున్నాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించుమా,
మాకు పనియుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా పరలోకాభిషేకం కావాలయా. మంచిది కదా దేవుని ఉద్దేశం కనుక మన మధ్యలోకి దైవజనులు వచ్చి ఉన్నారు. రెండవ వర్తమానంగా మన మధ్యలో దైవజనులు ఎజ్రా శాస్త్రి గారు వర్తమానం అందిస్తారు. దేవుని యొక్క మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత భాగంలోకి వెళ్దాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. అందరము తలలోంచి కళ్ళు మూసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నాం. ఇంతవరకు చక్కటి ఆత్మీయాహారాన్ని మనం భుజించాము. మరలా తిరిగి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము వినబోతున్నాము. వాక్యం వినబోయే ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయమును సిద్ధపాటు లేకపోతే ఈ వాక్యం అంతా కూడా నీ పెడచెవిరి పెట్టిన వారివే అవుతావు, కానీ ఆ వాక్యమును హృదయములో భద్రపరచుకోవాలి. ఇదిగో ఈరోజు చెప్పబడుతున్న వాక్యము నీ జీవితంలో ఫలింప చేయాలి అంటే నీ హృదయము పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడిన నీ హృదయములోకి ఈ వాక్యము వెళ్ళినప్పుడే నీ నరములలో కండ్రములలో ప్రతి అవయవము శక్తి చేత నింపబడి వాక్యం అనే సర్వాంగ కవచమును ధరించిన వారు అవుతారు. ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా. అయ్యా ఈరోజు ఏ మాటలతో మమ్మల్ని బలపరచబోతున్నావో తండ్రి, ఏ మాటలు మా కోసము సిద్ధపరిచి ఉంచావో దేవా, ఏ మాటలు మా కొరకు ఈరోజు పలకించబోతున్నావో తండ్రి. మా కుటుంబాలు, మా సంఘము, మా వ్యక్తిగత జీవితాలు అభివృద్ధి చెందుటకు బలపరచుటకు దేవా సరైన మాటలు మా కొరకు బోధించండి. సిద్ధపరిచిన మాటలు మాకు తెలియచేయండి. దానిలో ఉండేటువంటి ప్రతి మర్మమును తెలుసుకునే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. ఎందుకంటే నీ వాక్యము అగ్ని వంటిది అని చెప్తున్నావు కదా ప్రభువా. ఆ అగ్ని వంటి మాటలు మా హృదయములోకి వెళ్ళినప్పుడు హృదయం రగిలించబడాలి కానీ తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితము చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ప్రభువా. లేదు తండ్రి, ఈ రోజు విత్తబడుతున్నటువంటి మాటలను బట్టి మా యొక్క ఆత్మీయ జీవితము ఫలింపచేయులాగున తండ్రి, రగిలింపచేయులాగున మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకు అసాధ్యమైనది ఏది ఉన్నది ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే కదా తండ్రి. ఈ రోజు మీరు మాతో మాట్లాడబోతున్నారయ్యా, మా హృదయములు తెరవబోతున్నారు ప్రభువా, మా మనోనేత్రాలు తెరవబోతున్నారు తండ్రి. ఇదిగో ఈ రోజు మాకున్నటువంటి ప్రతి బాధ భారముల నుంచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పో గొర్రె పుల్ల వలె మా సంఘమునికి వచ్చి ప్రభువా మా భారములను మోసుకొని పోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు మా మధ్య సంచారం చేస్తున్నావు నమ్ముచున్నామయ్యా. ఈ ఆవరణమంతయు నీ పరిశుద్ధాత్మతో నింపాలయ్యా. నీ దాసుడు కన్నీరు కార్చినటువంటి సంఘము ప్రభువా, కన్నీరు కార్చినటువంటి బలిపీఠము తండ్రి, కన్నీరు కార్చినటువంటి అనేకమైనటువంటి కార్యములు జరిగిన స్థలము పరిశుద్ధ స్థలము తండ్రి. ఈ స్థలము దేవా, ఈ స్థలమును పరిశుద్ధపరచు ప్రభువా. ఈ స్థలములో వచ్చిన వారిని పరిశుద్ధపరచు తండ్రి. ఈ స్థలములో ప్రార్థిస్తున్న వారికి ప్రార్థనాత్మను కృమ్మరించు ప్రభువా. వాక్యం వినగలిగే శక్తిని, వినగలిగిన హృదయాలను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి దేవా. మీరు తోడుగా ఉండి అధికారతను వహించి తండ్రి అంతము వరకు కూడా నీ నామ మహిమార్థమై ఈ కూడిక జరిగించబడులాగున సహాయం వచ్చేయమని అడుగుతూ ఈ మధ్యాహ్న కాల సమయ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. చాలు చాలు, అక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభువుని చూడలేరు.
మనకెప్పుడు చూస్తావు తెలుసా? ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి నిద్రపోయినప్పుడు ప్రభు కనిపెట్టాడు మనకి కదా. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయినప్పుడు ప్రభు కనిపెట్టాడు మనకి కదా. ఆ విధమైనటువంటి వారిగా కాదు. ఇదిగో నీకు ప్రభువుని నువ్వు చూడాలనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు ఏమై ఉండాలి అంటున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అవి కలిగి ఉండిన ఎడల అప్పుడు మాత్రమే నువ్వు ప్రభువుని చూడగలవు. మరి ఆ పరిశుద్ధుల జాబితాలో నీ పేరుందా? సమాధానం అనేటువంటి జాబితాలో నీ పేరుందా? సమాధానం అనే జాబితాలో నీ యొక్క కుటుంబము, పరిశుద్ధత అనే జాబితాలో నీ బిడ్డలు ఉన్నారా? ఆలోచించుకోవాలి. లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పే నేటి సమాజానికి, ఈ లోకానికి దేవుడి మాటలు రాస్తూ మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధత లేని వారిగా ఈ లోకము జీవిస్తుంది. ఈ లోకము ఆ మాదిరిగా కాదు ఉండాల్సింది. ఇదిగో ఎవడైనా సరే నన్ను చూడాలని ఆశ కలిగిన వాడు ఉంటే వాడు తప్పకుండా పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత అనేటువంటిదండి మనం పైకి వ్యక్తం చేసేటువంటి మన భక్తిలో కనపడదు, పైకి మనం పాడేటువంటి పాటల్లో కనపడదు, పైకి మనం కొట్టేటువంటి చప్పట్లో కనపడదు, పైకి చేసేటువంటి ప్రార్థనలో కనపడదు, పైకి చేసేటువంటి బోధలో కనపడదు. పైకి ఉండేటువంటి స్వరూపం ఏదైనా సరే దాంట్లో అంట మన పరిశుద్ధత కనపడదు. ఆ పరిశుద్ధత అనేటువంటిది దేంట్లో కనపడుతుంది అంటే ఆ పరిశుద్ధతని మనము మన హృదయంలో చూడాలి. ఎక్కడ చూడాలి? మన హృదయంలో చూడాలి. ఈ హృదయము ఏ మాత్రము పరిశుద్ధత కలిగి ఉంది. అదే చెప్తాడు కదా, ఈ హృదయం ఎంతో ఘోరమైనది, వ్యాధి కలిగినటువంటిది ఈ హృదయము. ఈ హృదయాన్ని అంట పరిశుద్ధత కలిగినటువంటిదిగా చేసుకోవాలి, పరిశుద్ధత కలిగిన హృదయముగా చేసుకోవాలంట. ఆ హృదయము పరిశుద్ధముగా అయినప్పుడు మాత్రమే ఇదిగో అప్పుడు నువ్వు చెప్తావు, నేను పరిశుద్ధుడిని కనుక నా ప్రభువుని నేను చూడగలిగాను. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడండి. ఆ పరిశుద్ధతను పొందుకోవడానికి మనకు పైకి ఉన్నటువంటి భక్తి జీవితం వ్యర్థము. ఆ పరిశుద్ధతను మనం మన హృదయంలో చూసుకోవాలి, లేకపోతే మన నోటి మాటల్లో మనం చూసుకోవాలి. ఎక్కడ? నోటి మాటల్లో. నా నోటి మాట ఎదుటి వారిని సమాధాన పరిచే విధముగా ఉందా, ఎదుటి వారికి ఉన్నటువంటి గొడవని, గందరగోళాన్ని పెంపొంపజేసేదిగా ఉందా అనేటువంటిది ఆలోచించాలి. నా నోటి మాట ద్వారా అండి ఎదుటి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటా అల్లరి చిల్లరగా ఉంటే, ఇదిగో అబ్బాయి మీరు ఈ విధముగా ఉండటం పద్ధతి కాదురా, మీరు ఇట్లా మడుచుకోవాలి, ఇట్లా నడుచుకోవాలి అని చెప్పి వారిని సమాధాన పరచాలి. గాని అరే నిన్ను వాడు ఆ మాట అన్నాడు రా, అమ్మాయి నిన్ను ఆ మాట అనిన అమ్మాయి, నిన్ను ఎంత ధైర్యం ఉంటే నిన్నే అంటదా మాట అని చెప్పి ఆ యొక్క గొడవని రెట్టింపజేసి సమాధానం లేకుండా చేసేటువంటిదిగా మన నోటి మాట ఉండకూడదు. ఆ పరిశుద్ధత అనేటువంటిది అప్పుడే కనపడుతుంది. మనం పైకి ఎంత భక్తి చేసినను, పైకి ఎంత వాక్యం చెప్పినను, ఇదిగో నేను ఈ రోజు ఈ స్థానంలో నిలబడి ఈ మాత్రమే మాట్లాడగలుగుతున్నానంటే నా వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏ మాత్రముదో, నా వ్యక్తిగతమైనటువంటి జీవితము ఏ విధమైనటువంటిదో, నేను దేవుని సన్నిధికి వస్తున్నానంటే నా దేవుని సన్నిధిలో ఉన్నంతసేపే నా భక్తి జీవితం ఉంటుంది, తదుపరి నా జీవితం ఎలాగుంటుందో అనేటువంటి దానిని ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. ఆ పరిశుద్ధతను దేవుని సన్నిధిలోనే మనము కాపాడుకుంటున్నామే కానీ ఆ పరిశుద్ధత ఒక్కసారి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళినాక ఆ పరిశుద్ధతను ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాము. ఆ పరిశుద్ధతను మోసుకొని నువ్వు గృహానికి తీసుకెళ్ళట్లేదు, నీ గృహానికి తీసుకెళ్ళట్లేదు. ఆ పరిశుద్ధతను నువ్వు గృహానికి తీసుకెళ్తే నీ గృహంలో సంతోషం ఏది? ఆ పరిశుద్ధతను నీ గృహానికి తీసుకెళ్తే నీ గృహంలో సమాధానం ఏది? ఆ పరిశుద్ధతను నువ్వు చేపట్టుకొని ఇంట్లో చేర్చుకుంటే నీ ఇంట్లో ఉన్నటువంటి శ్రమలు, శోధనలు, వీటన్నిటికీ విముక్తి ఏది? కేవలం ఈ పరిశుద్ధతను నువ్వు పోసుకోలేకపోవడం వలన, దీనిని మోసుకొని వెళ్ళలేకపోవడం వలన మాత్రమే ఇదిగో ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి అన్నీ కూడా నీ వెంటబడుతుంది. పరిశుద్ధత కలిగిన వాడు మాత్రమే ప్రభువును చూడగలుగుతాడండి. ప్రభువును చూచిన వాడు ఎవడైనా సరే సమాధాన పరచబడతాడు, ప్రేమ కలిగి జీవిస్తాడు, ప్రభు యొక్క ప్రేమను ఎదుటి వారికి వ్యక్తం చేయగలడు. అదండి నిజమైనటువంటి క్రైస్తవులకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నటువంటి లక్ష్యం. ఆ లక్షణము కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రేమను నువ్వు ఎదుటి వారికి వ్యక్తము చేయలేవు. నీవు ఎంతో ప్రేమ కలిగిన వాడివే. నీ ప్రేమ ఎంతవరకు అంటే నీ కుటుంబం మాత్రం, నీ కుటుంబానికి మాత్రమే పరిమితం. నీ కుటుంబానికి మాత్రమే పరిమితం నీ ప్రేమ.
నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, మీ నలుగురు, మీ ఐదుగురు, మీ ఆరుగురు, ఎంతమంది కుటుంబంలో అంటే అంతమందికే నీ ప్రేమ, మీ కుటుంబం ప్రేమ అంకితం అయిపోతుంది. అదే ప్రేమను ఎదుటి వారి మీద నువ్వు చూపిస్తున్నావంటే లేదు. ఎదుటి వారిని నింద మోపి, ఎదుటి వారిని పరిశుద్ధులైనా సరే, వారు సమాధానముగా ఉన్నా సరే అసమాధానమును కలుగు చేసి పరిశుద్ధతను కోల్పోయే విధముగా ఎదుటి కుటుంబంలో వీరు మాట్లాడుతున్నారు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. క్రైస్తవ కుటుంబానికి కావాల్సినటువంటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగిన వాడు మాత్రమేనంట ప్రభువుని చూడగలరు. చూడండి మరి ఎంతమంది దేవుని యొక్క దర్శనముల ద్వారా దేవుడి మీతో మాట్లాడుతున్నారు, ఎంతమంది దేవుని యొక్క స్వరమును వింటున్నారు, ఎంతమంది దేవుని యొక్క స్వారూప్యమును చూడగలుగుతున్నారు. చూడలేకపోతున్నారు, స్వరం వినలేకపోతున్నారు. కేవలము ఆయన పరిశుద్ధత మనలో లేకపోవడం వలన మాత్రమే, ఆయన పరిశుద్ధత మనలో చేర్చుకోకపోవడం వలన మాత్రమే. అందుకే చెప్తున్నాడండి, ఇదిగో నీవు పరిశుద్ధత కలిగి ఉండటం నీకు మేలు, దానిని బట్టి నీవు నన్ను చూడగలుగుతావని చెప్తున్నాడు. దానికి కూడా అండి దేవుని యొక్క కార్యాల కోసము కూడా, దేవుని యొక్క కార్యాలను బట్టి కూడా మనం దేవుని మీద నింద మోపుతుంది. తెలుసా, ఇదిగో ఈ పని చేశాడు దేవుడు, నాకు ఎందుకు ఇది చేయకపోయినా బాగుండేది, దీనివల్ల నాకు నష్టమే కలుగుతుంది అని చెప్పి దేవుని మీద నింద మోపుతుంది. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి దానిని బట్టి సంతోషపడాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. కానీ దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఈ బ్రతికిచ్చాడా, ఎందుకు ఎట్లాంటి కుమారుని ఇచ్చాడు నాకు, ఎందుకు ఎట్లాంటి కుమార్తెని ఇచ్చాడు నాకు, ఎందుకు ఎట్లాంటి భర్తని ఇచ్చాడు నాకు, ఎందుకు ఎట్లాంటి కుటుంబంలో తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టాడు దేవుడు అని చెప్పి దిగులు ఆ దిగులు చెందిన వేళ ఇదిగో వెంటనే నువ్వు తప్పకుండా ఆయన పరిశుద్ధత నీలో ఉన్నప్పటికీ కూడా ఆ విధముగా ఆలోచించామంటే నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం దూరం అయిపోతుంది. ఇదిగో పరిశుద్ధత లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా పాపమునే నీ హృదయంలో పెట్టుకొని దేవుడిని వెతకాలని ప్రయత్నించినా గానీ ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దూరం చేసేస్తుంది. ఏం చేస్తుంది ఆ పాపం అంట, నీవు దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడినప్పటికీ కూడా, పరిశుద్ధుడుగా జీవించాలని ఆశపడినప్పటికీ కూడా ఆ పాపము నుంచి నువ్వు విడిపించకుండా ఆ పాపములోనే దేవుని పరిశుద్ధత కావాలని వెతికావనుకోండి, ఆ పాపం అంట దేవునికి నీకున్నటువంటి సంబంధం దూరం చేసేసి దగ్గరున్న వ్యక్తి అయితే పిలవగానే పలుకుతాడు, దగ్గరున్న వ్యక్తిని అయితే అబ్బాయిగా ఫోన్ అడుగుంది తీవ్ర అనగానే ఇస్తాడు, దగ్గరున్న వ్యక్తిని అయితే అమ్మా అక్కడ అది ఉంది అమ్మా ఈ అమ్మ అనగానే ఇచ్చేసి, అదే ఒక 2 రోజులు ప్రయాణం పట్టేంత దూరంలో ఒక వ్యక్తి ఉండి ఇదిగో నీ దగ్గర నాకు వస్తువు మిగిలిపోయింది, ఆ వస్తువును నాకు తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి పిలిస్తే ఎన్ని రోజులు బట్టి వచ్చి ఇవ్వడానికి? ప్రయాణం 2 రోజులు దూరం కదా, ఆ 2 రోజులు బట్టి. దేవుని విషయంలో కూడా అంతే. ఇదిగో దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు అంటే నీవు పిలవగానే ఇదిగో గడాంధకార లోయలలో సంచరించిన, ఏ అపాయము కలిగినా, ఏ చీకటిలో ఉన్నా, ఏ వెలుగులో ఉన్నా, ఏ మూలన దాగున్నా గానీ దేవుడు నీకు సహాయం చేయవాడుగా ఉంటాడు. ఎప్పుడు అంటే దేవుడు నీకు చేరువుగా ఉన్నప్పుడు. అలా కాకుండా దేవుడు నీకు దూరం అయిపోయాడు అంటే నీవు పిలిచే కొద్దికి నీ కేక వినపడాలి, నీ మాట వినపడాలి. ఇదిగో దూరంగా ఉన్న వ్యక్తి దగ్గర నీ వస్తువుని తీసుకోవడానికి నువ్వైతే ఈరోజు ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేసి చెప్పి అమ్మా ఇదిగో నా వస్తువు నీ దగ్గర ఉండిపోయింది, ఆ వస్తువుని తీసుకురమ్మనగాలని కొన్ని రోజులకి తీసుకురావడము, లేకపోతే వాళ్ళు కొరియర్ చేయడము, ఏదో ఒక విధంగా ఆప్షన్ ఎంచుకొని చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల విషయంలో కూడా అదే ఆలోచిస్తున్నాడు దేవుడు. వారు చేసేటువంటి మొర, వారు పెట్టేటువంటి మొర నాకు వినపడాలి, వినపడినప్పుడే నేను వారికి ప్రత్యుత్తరం ఇస్తాను, పరిశుద్ధత కలుగు చేస్తాను అని చెప్పి ఆయన ఆశపడి చూస్తాను. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఎప్పుడో దూరం అయిపోయిందండి. ఎందుకో తెలుసా, నీవు పాపములో దేవుని వెతికావు. నీ పాపమును బట్టి పశ్చాత్తాపడకుండా, పాపమును విడిపించకుండా ఆ పాపములో దేవుని వెతకడం ద్వారా ఆ పాపము ఏం చేసిందంటే దేవునికి ఉన్నటువంటి మధ్య సంబంధాన్ని దూరం చేసేసింది. ఆ దూరమైనటువంటి సంబంధాన్ని మరలా తిరిగి ఈరోజు దగ్గర చేసుకోవడానికి నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మనం చేయాల్సినటువంటి పని, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకి చేరువగా ఉండడానికి ఈ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడినటువంటి పాపముల నుంచి విడిపించబడిన తర్వాత, అయ్యా నీకు చేరువగా ఉండాలన్న ఆసక్తి కలిగి నేను జీవిస్తున్నాను, నా పాపముల నుంచి నేను విడిపించాను, నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పాను. ఏమండి, ఆయన పరిశుద్ధతను పొందుకుంటే దేనినైనా చేయొచ్చు. ఒక దైవజనుడంట ఉద్దాగల ప్రార్థన చేసుకుంటానే ఉంటాడంట, బుద్ధాగల ప్రార్థనలోనే ఉంటాడు. లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మన దైవజనులు చేస్తున్నట్టుగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడుకోవటం, ఏదో ఒక విధమైనటువంటి
ప్రార్థన పూర్వకమైనటువంటి ఆలోచనలతోనే ఉదయించుంటాడంట. అయితే ఆ దైవజనుడికి ఒక సంఘ విశ్వాసి వెళ్ళాడంట. వెళ్ళి అడిగాడంట, అయ్యా పాస్టర్ గారు, నీవు ఏంటి ఎప్పుడు చూసినా ఈ బైబిల్ చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటము, లేకపోతే ఏదో పాటలు పాడుకుంటూ ఉంటాము, ఇలానే ఉంటావయ్యా, ఎందుకయ్యా అని అడిగాడంట. ఎందుకయ్యా అని అడిగితే అతను చెప్పాడంట, అయ్యా నేను ఈ రోజు ప్రార్థన చేసుకుంటేనే రేపటి రోజున నేను మీకు బోధించగలుగుతాను, ఈ రోజు నేను ప్రార్థించుకుంటేనే రేపటి రోజున నేను మీకు వాక్యం చెప్పగలుగుతాను అన్నాడట. అయితే ఆ విశ్వాసం అన్నాడట వెంటనే, అయ్యగారు మేము ఇంతవరకు ఏమనుకున్నామంటే మీరు ఏదో చదువుకొని వచ్చి మాకు చెప్పేస్తారు అనుకున్నాం, కానీ ఈ ప్రార్థన ఇదంతా చేయకుండా, ఈ యొక్క బోధ ప్రార్థన చేసుకోకుండా ఈ బోధ చేయడం సులభమేమో అనుకున్నాం మేము, కానీ ప్రార్థన ద్వారా ఇది సాధ్యమవుతుందా అని చెప్పి ఆ విశ్వాసి ఆశ్చర్యపోయాడు. చూడండి, ఎందుకు ఆయన ప్రార్థన చేసుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు వాక్యం చదువుకుంటా, పాటలు పాడుకుంటా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతా, ఆత్మీయంగా బలపడి ఆయన యొక్క దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన సంఘంలోకి వచ్చి విశ్వాసుల మధ్య వాక్యం చెప్పగలుగుతాడు. ఆ సంఘంలోకి వచ్చి విశ్వాసుల మధ్య వాక్యం చెప్పగలుగుతాడు. ఆ పరిశుద్ధతను పొందుకొనకుండా ఏదో ఒక విధముగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అంటండి సంఘములో నడిపింపు కలగనివ్వదు, ప్రార్థనాత్మ రానివ్వదు. ఆ ప్రార్థనాత్మ వచ్చినప్పటికీ ఆ ప్రార్థన ద్వారా ఏ విధమైనటువంటి విజయములను కూడా కలగనివ్వదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారముగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తామో, ఆయన సన్నిధిలో మరలా తిరిగి ఆయన యొక్క వాక్యాన్ని బోధిస్తాము, అప్పుడండి ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధత ద్వారా అనేక కార్యాలు సంఘంలో జరిగించబోతారు దేవుడు చూడగలరు. ఆ కార్యాలను చూడటానికి ఈరోజు మనం సిద్ధపడాలి. చెబుతున్నాడు అక్కడ ఏమని, ఇదిగో పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడడు, వీలు లేదంతే, వీలు లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధముగా జీవించాలి. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుడుగా జీవించాలి. ఆయన సమాధానపరుడు కనుక సమాధానముగా జీవించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రేమ కలిగి నువ్వు జీవించాలని చెప్పి ప్రభు ఎంతో ఆశ కలిగి ఉంటున్నాడు మన పట్ల. ఇదిగో ఆశను మరి ఏ విధముగా నువ్వు నిలబెట్టుకుంటున్నావు? ఆయన ఉన్నటువంటి ఆశని నువ్వు ఏ విధముగా ఈ రోజు తీర్చబోతున్నావు? నీ మీదే దేవుడు ఆధారపడుతున్నాడు. నీవు చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని, నీవు చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలని ఎంతో ఆశ కలిగి చూపిస్తాడు. ఇదిగో ఆ పాపంలోనే నువ్వు ఇంకా దేవుని వెతికేవారుగా ఉంటే దేవుడు నీకు దూరం అవుతాడు. కంటే చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1, 2. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు అడ్డముగా వచ్చాయి, మరుగుపరిచను కనుక ఆలకింపకై ఉన్నాడు. ఎందుకు ఆలకింపకై ఉన్నాడు అంటండి? మన పాపములు ఆయన ముఖముకు మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. దాని పైన వచ్చినప్పుడు చదువుకుంటే, యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. దేవునిలో తప్పు లేదు, దేవునిలో ఏ తప్పు లేదు. ఆయన వినడానికి చెవులే మందం పడలా. ఆయన నీ మీద కృప చూపించడానికి ఆయన చేతులు ఏమి కురసగాల. ఆయన చేతులు చాచి దీవించాలి, ఆశీర్వదించాలి, నా బిడ్డలైనటువంటి వారు పరిశుద్ధతను పొందుకోవాలి అని చెప్పి ఆయన 2 చేతులు చాచి మన మీద చూస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు. అటువంటి దేవుని మీద అటువంటి దేవుడిని ఈ రోజు మనం తప్పుపడుతున్నాం. ఆ దేవుడే నాకేం చేయలేదు అని అనుకుంటాం. ఆ దేవునిది ఏం తప్పు లేదండి. ఇక్కడేమంటున్నాడు? దేవుని చేతులు కొరచగాల, ఆయన చెవులు మందముగా మారలేదు. ఇదిగో నీ దోషము నీ పాపమే నీకు దేవునికి అడ్డుగా. చూడండి, ఆ పాపములో దేవుని వెతికితేనంట దేవుని దూరం అవడానికి గల కారణం ఇదేనంట. ఆ పాపములో దేవుని వెతికితేనంట ఆ దేవుడు మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము దూరం అవడానికి గల కారణం ఇదేనంట. ఏంటంటే ఇదిగో నీ దోషము నా దోషమే దానికి అడ్డుగా ఉంటుంది.
దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆ యొక్క తాపత్రయమునకు మన దోషమే అడ్డముగా ఉంటుంది, మన పాపమే అడ్డముగా ఉంటుంది. ఇదిగో వీటన్నిటి నుంచి విడిపించబడి నీవు పరిశుద్ధుడివిగా ఉండు, సమాధానపరుడుగా నీవు ఉండిన ఎడల అప్పుడు నేను నీకు చాలా చేరువుగా ఉంటాను. అప్పుడు నువ్వు పిలిస్తే పలుకుతా, నువ్వు తట్టితే తలుపు ఇస్తా, నువ్వు నన్ను అడిగితే ఏది కావాలో అది నీకు ఇస్తా. ఎప్పుడంటే నీవు పరిశుద్ధతను పొందుకొని సమాధానపరచబడిన, అలా పరచబడటానికి నువ్వు ముందుగా నువ్వు చేయాల్సింది తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, నీ దోషం ఏదైతే అడ్డుగా వస్తున్నాయో, నీ పాపములు ఏదైతే అడ్డుగా వస్తున్నాయో వాటి నుంచి నువ్వు విడిపించబడటానికి పశ్చాత్తాపం లేనటువంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం కలిగినటువంటి జీవితంలో మీరు నడిచినట్లయితే, ఆ పశ్చాత్తాపం కలిగిన జీవితంలో మీరు అనుభవించినట్లయితే తప్పకుండా అండి దేవుని కార్యాలు ఒక బలముగా అంటే పాపం అనేటువంటిదంట ప్రార్థనలో బలపడనివ్వదంట, దోషములు అనేటువంటి పాపములు బలపడనివ్వంట. అంత మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని అనుభవించనివ్వంట. ఆత్మీయమైన ఆనందం తెలుసు, ఆత్మీయ ఆనందం ఎట్లా ఉంటుందో తెలుసు, ఆత్మీయ ఆనందం ఎట్లా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అయ్యా దేవుని పాటల్లో ఏముందండి పాస్టర్ గారు, సినిమా పాటలు ఉంటాయండి కదా, సినిమా పాటలు ఉంటాయండి, రకరకాల మ్యూజిక్స్ కదా, కొత్తగా ఇప్పుడు రకరకాల డీజే, రకరకాల విధములైనటువంటి డైరెక్టర్, మ్యూజిషియన్స్ అందరూ కొత్త కొత్త రకమైనటువంటి వారు కొత్త పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు పాడుతుంటే నర్రాలు పొంగిపోతాయి పాస్టర్ గారు. మనం ఏ పాటలకి? వాటికి ఉన్న ఆనందం అంట దేవుని పాటలకి లేదంట. ఆ పాటలకు ఉన్న ఆనందం అంట దేవుని పాటలకి లేదంట. కానీ ఆ ఆనందాన్ని అనుభవించాలి అంటే, ఆ ఆనందాన్ని అనుభవించడానికి అర్హత మనకు. ఆ అర్హత ఏంటో తెలుసా? మన దోషముల నుంచి విడిపించి పరిశుద్ధులముగా మారినప్పుడు ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని, ఆ యొక్క పరలోకపు ఆనందం అంతటిని కూడా ఈ భూలోకమును మనం వాటిని ఆత్మీయ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఆత్మీయ ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధుడిగా మారు, సమాధాన పరచబడిన వారిగా మారు. ఎదుటి వ్యక్తిని సమాధాన పరిచే విధముగా నీ జీవితంలో మార్చుకోవాలి. కానీ ఎదుటి వ్యక్తిని కోపం రేపించి, ఎదుటి వ్యక్తిని నిందలు మోపి, ఎదుటి వ్యక్తి మీద దోషములు నెట్టేసి వారే తప్పుడు వారిగా నువ్వు చూపించావంటే అది నీకు సమాధానము కాదు. దాని ద్వారా నీకు కలిగేది ఏంటో తెలుసా? సమాధానం. పరిశుద్ధత కలగదు కదా. మన పేర్లు చెప్పుకోవడానికి బలమైన పేర్లు, గొప్ప పేర్లండి. ఏ విధంగా ఉంటాయో తెలుసా? బైబిల్లో నుంచి తీయబడినటువంటి వారిగా గొప్ప గొప్ప ప్రవక్తల పేర్లు, గొప్ప గొప్ప వారి పేర్లు మనం పెట్టుకొని ఉన్నటువంటి వారు ఉంటాం. చూడండి, ఎక్కడ దాకోవద్దు. ఈరోజు మనం తీసుకున్నటువంటి 2 మాటలను బట్టి తీసుకున్నాము, సమాధానము, పరిశుద్ధత. అయ్యా నీ పేరేందయ్యా అంటే, నా పేరు పరిశుద్ధరావండి అంటే. ఆయన ఏడుంటాడో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా మద్య షాపు దగ్గర, సారాయి కొట్టు దగ్గర, లేకపోతే వివిధ రకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి దగ్గర అతని జీవితాన్ని గడుపుతా జీవిస్తాడు. కానీ ఆయన పేరేంది? పరిశుద్ధరావంట పేరు. ఏమో పేరు వచ్చేసరికేమో సమాధానం అంట. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఆమె ఇంట్లో లేచిన దగ్గర నుంచి సెట్లు మోగుతానే ఉంటాయంట. ఏంటి? సెట్లు మోగుతానే ఉంటాయంట. ఎందుకు మోగుతుంది? కూర ఉంటుంది అనుకుంటారు చూసిన. కొంతమంది ఇంట్లో లేదు తిడుతుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ తిట్లు బయటికి నింపకుండా ఉండాలని చెప్పి సెట్లు మోగిస్తా ఉంటారు. అవునా కాదు? సెట్లు మోగిస్తా ఉంటారు. ఎందుకు? ఆ తిట్లు బయటకు వెళ్ళబడకూడదు కదా, భార్య తిడుతుందని చులకన అవ్వకూడదు కదా. ఆ సెట్లు వాయిస్తా ఉంటే ఆ సౌండ్ని బట్టి అబ్బో వీళ్ళేదో మంచి వంటకం వండుకుంటున్నారు అబ్బాయి, మంచి తప్పులు మోగుతున్నాయి అని చెప్పి అనుకుంటారు కదా. ఈ సమాధానం అనే ఆమెకంట పేరే సమాధానం, కానీ ఆ జీవితంలో సమాధానము. చూడండి, ఈ 2 ఉదాహరణలు తీసుకుంటాం. మన పేరుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తాం. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన బిడ్డలుగా ఉండాలని చెప్పి, ఆయన పరిశుద్ధుడు కనుక నా బిడ్డలైనటువంటి వారు, నా పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి నా జనులు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఆ ఆశకు తగిన రీతిగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ఈరోజు మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము దేవునికి, ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నించాలి. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు. ఇదిగోమ్మా నాలో ఎవడైనా తప్పు ఉందని చెప్పి చూపించండి.
అని చెప్పి అడిగితే ఏ ఒక్కరు కూడా ఆయన మీద నింద మోపడానికి కానీ ఆ తప్పుని ఎత్తి చూపించడానికి కానీ ఎవరు కూడా ముందుకు రాడు. అటువంటి పరిశుద్ధుడైనటువంటి తండ్రి మన కోసం మన స్థానంలో ఆయన మరణించాడు. మన స్థానంలో మరణించాడు. ఆయన మన స్థానంలో మరణించినదిగా తెలుసా? ఆయన స్థానంలో మనం జీవించాలని, ఆయన స్థానంలో మనం బ్రతకాలని, ఆయన పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడిగా మరణించాడు కనుక ఆ పరిశుద్ధుడిగా జీవించిన స్థానంలో నా బిడ్డలైన వారు, నా పేరు పెట్టబడిన నా జనులు నా స్థానంలో జీవించాలని ఆశపడ్డాడు. దేవుని బిడ్డ, ఆ పరిశుద్ధతలో నువ్వు జీవించాలి అంటే నీకేం కావాలో తెలుసా? నీ దోషము నుంచి, నీ పాపము నుంచి విడిపించదగు విధముగా నీవు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన లేకపోతే అండి, నీకు ప్రార్థన అనే సమయానికి ఏమొచ్చిందో తెలుసా? పరిశుద్ధత లేకపోతే, ఆ పరిశుద్ధత లేకపోతే నువ్వు పాపములోనే ఉంటే ప్రార్థన అనేసరికి నీకేమొచ్చిందో తెలుసా? ఏదో ఒక విధమైన పని, కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అని అనగానే అయ్యో ఇంకా అన్నం వండలేదుగా, అన్నం వండుకున్నాక పెట్టుకున్నాం. అయ్యో అన్నం వండుకున్నాంగా, తిన్నాక పెట్టుకున్నాం, వేడి వేడి అన్నం కదా. అయ్యో తిన్న వాటిని తెల్లారి కడుక్కుంటే గబ్బు కొట్టిపోతాయి, ఇప్పుడే అంట్లు కడుక్కొని పెట్టుకున్నాం. చూడండి, ఆటంకం. ప్రార్థన అనేసరికి ఆటంకము. కేవలము ఇది ఎందుకు కలుగుతుందో తెలుసా? ఈ పాపము, ద్వేషము అంతయు కూడా మన యొక్క హృదయంలో ఉండటం ద్వారా ప్రార్థన అనేటువంటిది నడిపింపు కలగట్లేదు. ప్రార్థన అనేటువంటి నడిపింపు కలగట్లేదు. చేసేటువంటి ప్రార్థన బలముగా ఉండొచ్చు, వ్యక్తిగతమైన ప్రార్థన బలముగా ఉండొచ్చు, బహు బలముగా ప్రార్థించొచ్చేమో కానీ ఆ ప్రార్థనలో ఉండేటువంటి సారము, ఆ ప్రార్థనలో ఉండేటువంటి మర్మము దేవునికి వినపడే విధముగా ఉంటుందా లేదా? నీ హృదయము పరిశుద్ధమైనటువంటి హృదయముగా నీవు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే అపవిత్రమైనటువంటి పెదవులతో నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావా అనేటువంటి దాన్ని నువ్వు చూసు. చెప్పాడు ఆయన, నేను అపవిత్రములైన పెదవులు గలవాడనని చెప్పి ఒప్పుకున్నాడు. ఇంకా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన అపవిత్రములైనటువంటి పెదవులతో చేస్తే ప్రార్థించినటువంటి నీవు దేవుని సన్నిధిలో, అయ్యా ఈ అపవిత్రమైన పెదవులతోనే అనేకుల యొక్క జీవితాలు నేను నాశనం చేశాను, అనేకుల జీవితాలు పాడు చేశాను, ఈ నోటితోనే ఎదుటి వ్యక్తిని నేను బూతులు తిట్టాను, ఈ నోటితోనే ఎదుటి వ్యక్తిని అనేక విధములైన మాటలు అన్నాను, మరలా తిరిగి ఈ నోటితోనే నేను ప్రార్థన చేస్తాను. ఏ నోటితో? లోక క్రియలు, లోక సంబంధములైన వాటన్నిటిని మాట్లాడే నోటితోనే ప్రార్థన చేస్తాం. పద్ధతి కాదు. మన హృదయం పరిశుద్ధపరచబడాలి. తర్వాత పరిశుద్ధత అనేటువంటిది నీ నోటి మాటల మీద కనపడాలి. అది నిజమైన అసలైనటువంటి పరిశుద్ధత. అంతేకాకుండా మన భక్తి పైకి చక్కగా, బహు బలముగా, అందముగా కనిపించినప్పటికీ కూడా దాంట్లో సారము లేకపోతే ఆ భక్తి చేయటం కూడా మనం వ్యర్థం. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురుచైపోయినా, విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. చాలు. చూడండి, ఆయనే ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏమన్నా చూసారా? నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేనా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కొరసైపోయినా, విడిపించుటకు నాకు శక్తి లేదా? ఆయనకి శక్తి లేదా? చూడండి, ఆయనకి శక్తి లేదా? బలం లేదా? ఏం లేదా ఆయనకి? ఏది తక్కువ ఆయనకి? నీకేది కావాలో అది ఆయనకి తెలీదా? నీకేది దయచేయాలో అది దయచేసి శక్తి ఆయనకి లేదా? ఉంది. ఆయన ప్రశ్న వేసుకుంటాడు. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఏమని ప్రశ్న వేసుకుంటావో తెలుసా? నేను దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాను? దేవుని సన్నిధికి వచ్చిన నేను వాక్యం ఎందుకు వింటున్నాను? వాక్యం విన్న నేను వాక్యానుసారముగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? ఆ ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో ఉన్నంత సేపే దానిని పనిచేస్తున్నాను, కానీ ఒక్కసారి సన్నిధి విడిచి వెళ్ళినాక దాన్ని నేను అనుసరిస్తున్నానా? ప్రశ్న వేసుకొని ఆయన గద్దిస్తున్నాడు. తర్వాత చూడండి, నేను గద్దించిన ఎడల సముద్రము ఎండబెట్టుదును, నదులు ఎడారిగా చేయుదును అని చెప్తున్నాడు. ఆయన గద్దింపు కంట సముద్రము ఎండిపోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? మరి ఇంకా
ఆయన చేయలేనటువంటిది ఏముంది? ఇంకా ఆయన శక్తి సరిపోదా? సముద్రమును ఎండబెట్టడం అంటే ఏ మనుష్యుడి తరం అవుతుందండి? సముద్రంలో నీళ్లని తీసేయడం అంటే ఏ మనుష్యుడి వల్ల అవుతుందండి? ఆ యొక్క కార్యము కేవలము ఆయన గద్దింపు వలన మాత్రమే జరిగింది అని చెప్పి ఆయన సెలవిస్తుంది. చూడండి, ఆయనకి ఏమి సాధ్యము అసాధ్యమైనటువంటి సమస్తము సాధ్యం. ఆయన ప్రశ్న వేస్తుంది, నేను వచ్చినప్పుడు, నేను పిలిచినప్పుడు ఏ ఒక్కడు పలకలేదే? నా 2 చేతులు చాపి లోబడిన వాళ్ళ కోసము దినమంతా ఎదురు చూసా, ఒక్కడు నా పాదాల దగ్గరికి రాలేదే? ఆదివారం మొదలుకొని తర్వాత వచ్చేటువంటి ఆదివారం వరకు ఎంతో ప్రయాసంతో చూసా, ఎంతమంది నా చెంతకు చేరుతారు, ఎంతమంది నన్ను వెంబడిస్తారు, నాతో నడుచుకుంటారు అని చెప్పి. ఎవ్వడు పలకలేదే? ఆయన వచ్చి చూసినప్పుడు ఎవ్వరు నాకు కనపడలేదే? ఆయన వచ్చి చూసినప్పుడు కనపడలేదంటే, ఆయన వచ్చి చూసినప్పుడు కనపడలేదంటే దాక్కొని ఉన్నాను. ఎక్కడ దాక్కున్నాం తెలుసా? ఈ అపవాది అనేటువంటి బంధకాల్లో మనం దాగి, ఈ అపవాది అనేటువంటి సాతాను చేతులలో దాగి ఉన్నాము. ఈ దాగి ఉన్న మనము ఆయన వచ్చినప్పుడు కనపడతాం. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఎదురుగా కనపడితే ఆయనతో పాటు మనం తీసుకెళ్తాం. 5 బుద్ధిగల కన్యకలు ఆయన వస్తున్నారని చెప్పి తెలుసుకొని ఆయన కోసం ఎదురు చూసినటువంటి 5 బుద్ధిగల కన్యకలను ఆయన రాక కోసం చూసినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్ళారు. ఆ మిగతా 5 కన్యకలు బుద్ధిహీనులైనటువంటి వారు, బుద్ధి లేని వారేమో అక్కడే కొనుక్కొని నిద్రపోతూ ఉన్నారు. చూడండి, ఈ రోజు దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు, అదే దేవుడు అడుగుతున్నాడు. నేను వచ్చి చూసినప్పుడు ఎవరు కనపడరు. ఎక్కడ దాక్కున్నావు? సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ దాక్కున్నావు? సోమవారం నుంచి శనివారం వరకు ఈ భక్తి జీవితం ఎక్కడ దాచిపెట్టావు? సోమవారం నుంచి శనివారం వరకు నీ వ్యక్తిగత జీవితం అంతా నీ ఇష్టానుసారముగా జీవించి, ఇదిగో పునరుద్ధరణ దినము అనేది వచ్చేసరికి ఆ దినమున నీ యొక్క భక్తి అంతటిని వ్యక్తం చేస్తున్నావు. చూసావా? అది పరిశుద్ధతతో కూడుకున్న భక్తి కాదు. పరిశుద్ధతతో కూడుకున్న భక్తి కాదు. సరైన భక్తి, నిజమైన భక్తి, నీతి నిజాయితీతో కూడుకున్న భక్తి చేసావు అంటే అది తప్పకుండా దేవుడు అందుతుంది. నీ మొర ఆయన వింటాడు. ఆ మొరకి తగిన రీతిగా ఆయన నీకు ప్రతిఫలమిస్తాడు. ఆ ప్రతిఫలము నీ రోజు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే కేవలము నీ దోషము, నీ పాపమే దేవునికి నీకున్న మధ్య సంబంధాన్ని దూరం చేస్తుంది. మార్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా ఎంతకాలము నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామండి? ఎంతకాలము ఈ వ్యర్థమైనటువంటి జీవితాల్లో మనం కొనసాగించబడతామండి? ఆయనలో దోషం ఉందని, ఆయనలో తప్పు ఉందని ఆయనే ఈ విధముగా మారుస్తున్నాడు, ఆయన ఈ విధముగా నన్ను జీవించేలా విధముగా చేస్తున్నాడు, నా జీవితాన్ని నా దేవుడే నాశనం చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద నిందము ఉంటాం. కానీ ఆయనలో తప్పేమీ లేదు. ఆయనలో తప్పేం లేదు. వచ్చి చూశాడు ఉంటే ఆయన బిడ్డలుగా మార్చుకోవాలి. కనపడలా, పిలిచాడు, పలుకుతావేమో, ఆయన సన్నిధికి చేర్చుకోవాలి. పలకల కదా? ఏ విధముగా ఆయనని హింసిస్తున్నాము క్రైస్తవులమైన మనమే? ఏ విధముగా ఆయన ద్వేషిస్తున్నాము? ఏ విధముగా ఆయన మీద నిందలు, అనేక విధమైనటువంటి అవమానాలు మోపుతున్నాము? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే ఏమండి, మనల్ని ప్రశ్న వేసుకున్నప్పుడు, మనల్ని పరీక్షించుకున్నప్పుడు మన హృదయంలో నుంచి పశ్చాత్తాపం బయటకు వస్తుంది. ఆ ప్రశ్న కూడా నేను దేవుడి సన్నిధిలో ఉన్నంతసేపే వేసుకుంటానండి, బయటికి వెళ్ళినాక నా జీవితం మరలా యథాస్థితి అని అంటే అయ్యేటువంటి పని కాదు. ఆయన గద్దిస్తున్నాడు. ఆయన గద్దింపు ఎలాగుంటుందో తెలుసా? ఆయన గద్దిస్తే అంట సముద్రము సైతం ఎండిపోతుంది, నదుల సైతము ఎడారులుగా మారిపోతాయంట. దాంట్లో ఉండేటువంటి చేపలు ఎండిపోయి కంపు కొట్టి తాగటానికి దాహములే, నీళ్లు లేక చచ్చిపోతాయి. ఆయన గద్దిస్తే మాత్రమే ఇంత జరిగింది. అదే ఈ లోకం మీద గద్దిస్తే, ఈ లోకాన్ని గద్దిస్తే, ఈరోజు తినడానికి ఉంది, తాగడానికి ఉంది, పని చేసుకోవడానికి ఉంది, వృత్తి చేసుకోవడానికి ఉంది, ఉద్యోగం చేసుకోవడానికి ఉంది. ఆయన ఒకవేళ గద్దించిన ఎడలా ఏం తింటాం, ఏం తాగుతాం? ఆ చేపల వలె ఎండిపోయి కప్పు కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో, దాహము తీర్చుకునేటువంటి పరిస్థితి కలగక చచ్చి ఊరుకున్నాయి. ఆ విధమైనటువంటి ఘోరమైన స్థితి మానవులమైన మనకి కలుగుతుంది. ఎప్పుడు ఆయన గద్దించి, ఆ గద్దింపు రాక మునిపే ఆయన పరిశుద్ధతను, సమాధానమును కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయనతో పాటు ఆయన రాజ్యమును చేర్చుకుంటాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యములకు తీసుకెళ్తాడు. మనల్ని పరిశుద్ధ జాబితాలో ఆయన మనల్ని నిలుపుతాడు. సమాధానమైనటువంటి జాబితాలో దేవుడు మనం నిలుపుతాడు. దానికోసము ఈ రోజు చెప్పబడుతున్నటువంటి మాటలు మన జీవితంలో ఫలింప చేయాలి, మన జీవితంలో వృద్ధి చేయాలి.
గుర్తింపు అవన్నీ కూడా మన జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయాలి అంటే ఇదిగో నీవు చేయాల్సినటువంటిది ఏంటో తెలుసా? నీ దోషమును బట్టి, నీ పాపమును బట్టి పశ్చాత్తాపడి ప్రార్థించు. చూడండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు ఆ. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఆ. దుఃఖముతో ఉపవాసం ఉండి ఆ. ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేసి చాలు చాలు విజ్ఞాపన ఎక్కడ చేశాడంటండి? ఎక్కడ చేశాడంట విజ్ఞాపన? ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఆకాశమందు ఉన్నటువంటి దేవునికి నా ప్రార్థన వినపడాలి, నా మొర్ర వినపడాలి అని చెప్పి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడండి? ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడు? ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారు చెడిపోతున్నారు, పాపపు స్థితిలోకి వెళ్తున్నారు, వారి నిమిత్తము ప్రభువా నేను ప్రార్థిస్తున్నానయ్యా అని చెప్పి నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు కార్చి ఎవరి వైపు తిరిగి చూశాడో తెలుసా? ఆకాశము వైపు తిరిగి నా ప్రార్థన, నా మొర ఆయనకు వినపడాలి అనేటువంటి ఆసక్తితో ఆయనకు వినపడే విధముగా ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ ఆలోచించు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి నెహెమ్యా జీవితంలో దేవుడు ఏ విధమైన కార్యాలు చేశాడు? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి దాని ప్రకారముగా వారికి ఉన్నటువంటి పాపములను, దోషములను, సమస్తమైన చెడు క్రియలను ఏ విధముగా దేవుడు పరిశుద్ధపరిచాడు ఆలోచించాలి. కేవలము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే ఈ యొక్క పాపము నుంచి విడిపించబడ్డాడు. ఇదిగో మనలో ఉన్నటువంటి మలినం, మనలో ఉన్నటువంటి క్రియలు, మనలో ఉన్నటువంటి చెడు అంతటి నుంచి విడిపించబడటానికి దేవుడు ఈ రోజు కోరుకుంటున్నది అదే. ఇదిగో నీవు పరిశుద్ధుడుగా మార్చబడటానికి పశ్చాత్తాపడు, సమాధానపడు. నీకు ఏదైతే వ్యతిరేకముగా నాకు వ్యతిరేకమైనటువంటి క్రియలలో పాల్గొంటున్నావో వాటన్నిటి నుంచి నువ్వు విడిపించబడినప్పుడే నీవు పరిశుద్ధపరచబడతావు. ఆ పరిశుద్ధతలో నుంచి సమాధానమును, సంతోషమును పొందుతావు. అది కావాలి. నీ పూర్వీకులు ఏ విధముగా జీవించారో నీకు అనవసరం అండి. నీ పూర్వీకులు ఏ దైవముని కొలిచారో, ఏ దైవమును మొక్కారో అనవసరం అండి. నీ ఉంటున్నటువంటి ఈ స్థానంలో, ఈ సమయంలో, ఈ కాలంలో నిజమైన దేవుడు, సమాధానకర్తకు యెహోవా ఆయన, ఏదైనా చేయగలటకు సమర్థుడు ఆయన అని చెప్పి నమ్మి ఆయన సమాధాన పరచగలడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చివరిగా చూసి ముగించుకున్నాం త్వరగా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన పత్రిక ఏమంటున్నాడు ఆయన? కాగా పూర్వపు అజ్ఞాన దశలో పరిశుద్ధుడై ఉన్న ప్రకారము చాలు. చూడండి, నీ పూర్వీకులు ఏ పరిస్థితిలో ఎవరిని సేవించారో, ఎవరిని ఆరాధించారో, ఎవరు వెంబడించారో, ఎవరితో నడిచి ఏ దైవమును మొక్కారో అదంతయు వ్యర్థము. నేడు దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. జీవించిన ఎడల నా పరిశుద్ధతను మీకు కుమ్మరిస్తాను, సమాధానమును మీకు అనుగ్రహిస్తాను. ఏదైతే కావాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వాటన్నిటిని మీ జీవితంలో నేను మీకు దయచేస్తాను అని చెప్పి ఆశ కలిగి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం వస్తామేమో అని చెప్పి, మనం ఆయన పిలిస్తే పలుకుతామేమో అని చెప్పి ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయనకి మన పట్ల ఉన్నటువంటి నమ్మకము ఎంత గొప్పదో. ఆయన కృప మన మీద చాచి వచ్చినటువంటి చేతులు ఎక్కడ కురచకాలేదు. ఇదిగో నాకు అందుతావో లేదో, ఇప్పుడు అది నేను అందుకోవాలంటే ఆ స్టాండ్ నాకు అందుతుందా? అందదు. ఎందుకు? నా చెయ్యి కొరుస్తుంది, దాని అంత పొడుగు నాకు లేదు కాబట్టి నాకు అందదు. మనుషుల ఎడల కూడా దేవుడు అదే విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా అందనంత దూరంలో ఆయనకి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అందే విధముగా ఉన్నారు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృపా వాత్సల్యత కురిపించాలనేటువంటి ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నాడు.
దానికోసం ఈరోజు మనం ప్రయాసపడదాం, పశ్చాత్తాపడదాం. మనకున్నటువంటి చెడు క్రియలు, లోకాశలు, ఈ పాపపు బీజం అంతటి నుంచి విడిపించబడుటకు ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించి దాని నుంచి విడిపించినట్లయితే దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏదైతే దూరమైందో ఆ దూరమైన సంబంధాన్ని మరలా తిరిగి దగ్గర చేసుకుంటాం. దగ్గర చేసుకున్నటువంటి సంబంధం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకుంటాం, ఆయన సమాధానాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధతను, సమాధానం పొందుకుంటే ఎన్ని మేలులు అనుభవించవచ్చో తెలుసా? ప్రార్థనలో నడిపింపు ఎవరు ఆపినా ఆగనంత విధముగా నీ ప్రార్థన వెళ్ళిపోతుంది. ఆత్మీయ ఆనందము ఏ విధముగా ఉంటుందో తెలుసా? ఈ యొక్క లోకములో కలిగేటువంటి ఆనందముల కంటే ఆత్మీయ ఆనందము బహు సంతోషమును కలుగు చేస్తుంది. ఆ బహు సంతోషమైనటువంటి జీవితము ఇదిగో ఇక్కడే కాదు, ఆయన రాజ్యములో చేరినప్పుడు కూడా సంతోషముగా ఉండే అవకాశం కలుగు చేస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధతను, సమాధానమును పొందుకున్నట్టుకు మనలో ఉన్నటువంటి పాపపు బీజం అంతటి నుంచి, మనలో ఉన్నటువంటి చెడుతనం అంతటి నుంచి విడిపించబడుటకు మనము ప్రార్థన చేద్దాం. ఆయన సమాధానమును, ఆయన పరిశుద్ధతను మనందరి మీదకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఆయన సమాధానమును, పరిశుద్ధతను పొందుకోవాలి అంటే నీలో పశ్చాత్తాపం మొదటిగా కలగాలి. ఆ పశ్చాత్తాపం నీలో లేకపోతే ఏది చేయదు. ప్రార్థన చేశాడు నెహెమ్యా, వారి పాపములను బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా, నీ దాసుడనైన నేను వారి యొక్క పాపముల అతిక్రమములను బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా అని ప్రార్థించాను. దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు చేసేటువంటి కార్యాలు ఒక బలముగా ఉంటాయి. ఈరోజు నీలో సమాధానం లేకపోతే, ఈరోజు నీలో సంతోషం లేకపోతే, ఈరోజు నీలో నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి ఉంటే ఆ జీవితం అంతటితో ఆగిపోతుంది. లేదు, తిరిగి ప్రభు నీకు సమాధానం కలుగు చేయాలని ఆశ కలిగి ఉన్నాడమ్మా. ప్రభు నీ కుటుంబంలో ఆనందము కలుగు చేయాలని ఆశ కలిగి ఉన్నాడమ్మా. పరిశుద్ధతను నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ భర్త మీదకి, భార్య మీదకి, బిడ్డల మీదకి ఆయన పరిశుద్ధతను కృమ్మరించాలని ఆశ కలిగి ఉన్నాడమ్మా. ఆయన పరిశుద్ధతను పొందుకున్నట్టుకు పశ్చాత్తాపడి రోజున, చెడు క్రియల నుంచి విడిపించబడి రోజున, చెడు తలంపుల నుంచి విడిపించబడి రోజున అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నీకు అసాధ్యమైనది నీ నామము గొప్ప నామము, అన్ని నామముల కంటే ఘనమైన నామము, హెచ్చింపబడినటువంటి నామము, పై నామము నీ నామము తండ్రి. నీ నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి బిడ్డ దోషముల నుంచి విడిపించు. ఇప్పుడే నీ సన్నిధిలో లోక పాపములను మోసుకొని గొర్రె పిల్లవలె నువ్వు వచ్చి మా భారములు, మా పాపములన్నిటినీ మోసుకొని వెళ్తాను. క్షమాపణను మాకు దయచేయి. మరి ఎన్నడూ నా వ్యర్థమైన జీవితంలోకి వెళ్ళకుండా సహాయం ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈశ్వరుని ప్రార్థన నడిపిస్తాను. పిల్లరా, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఆయన, మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులమై జీవిస్తున్నాను ప్రభు. అయ్యా, మా యొక్క పరిశుద్ధతకు నా ప్రభు మా పాపాలు అడ్డుగా వస్తున్నాయి. అయ్యా, మా దోషాలు అడ్డుగా వస్తున్నాయి నా ప్రభు. దయతో మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై జీవించమన్నాడు నా ప్రభు. అయ్యా నా తండ్రి, అలాంటి పరిశుద్ధత మాలో లేదు నా ప్రభు. అయ్యా, నేను పరిశుద్ధులుగా జీవించాలంటే నా పాపాలు, నా దోషాలు అడ్డుగా వస్తున్నాయి ప్రభు. దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభు. అయ్యా, ఇదిగో నా తండ్రి, నేనేమి అయితే ప్రార్థన చేస్తున్నాడు కదా నా ప్రభు. మా పితరులు ఏ విధంగా అయితే చేశారో ప్రభు. అయ్యా, మీ దైవజనులు ప్రార్థిస్తున్నారు కదా నా ప్రభు. నేనేమి ఆ ప్రార్థన ఆలకించిన దేవా, మా ప్రార్థన కూడా మీరు ఆలకించండి నా ప్రభు. అయ్యా, మా పితరుల పాపాలు ఎక్కడా ప్రభు మా మీదకి రానియకుండా నా ప్రభు మీరు మాకు సహాయం దయచేయండి.
అయ్యా నేను పరిశుద్ధంగా జీవించకపోవటానికి మా పితరుల పాపాలు ఏదో అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని మీరు తీసివేయండి నా ప్రభు. అయ్యా దయతో మమ్మల్ని మీరు అందరినీ క్షమించండి నా ప్రభు. అయ్యా మమ్మల్ని అందరినీ మీ సిలువ సాటిని మరుగుపరుచుకోండి. ఇకనైనా నా ప్రభు నేను అయ్యా నీతి కలిగి జీవిస్తాను ప్రభు, పరిశుద్ధత కలిగి జీవిస్తాను ప్రభు. ఆ పాపాన్ని నేను తీసివేసుకుంటాను నా ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి, పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభు దాసులు చెప్పబడిన వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నిన్న వాక్య ప్రకారంగా ప్రేరేపించబడిన స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థన చేయండి. వారితో కలిసి అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం కదా. చిన్న ప్రార్థన చేయించాలి. అయ్యా వందనాలు. అవును నాయన, అవును తండ్రి, మాలో లేదు నా ప్రభు. అందరికి అయ్యా నాలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోవటానికి కారణం నా పాప దోషాలే. అయ్యా నీకు అడ్డుగా వస్తున్నాయి నా ప్రభు. అవును తండ్రి, విననేరకున్నట్లు ఆయన చెవులు కూర్చగా. అవును ప్రభు, మండము కాలేదు. ఆయన చేతులు కొరస కాలేదని సెలవిస్తుంది. కానీ నా పాప దోషాలే అడ్డుగా వస్తున్నాయి. నేను పరిశుద్ధుడిగా జీవించడానికి నా పాప దోషాలే అడ్డుగా వస్తున్నాయి నా ప్రభు. అయ్యా అదిగో నా తండ్రి, ఆయన ఆస్తమ కొరచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. కానీ నా ప్రభు మా పాప దోషాలే అడ్డుగా వస్తున్నాయి నా ప్రభు. అయ్యా అట్టి పాపాన్ని, అట్టి దోషాలను మేము తీసివేసుకుంటాం ప్రభు. అయ్యా మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పాప దోషాలు మీలో పెట్టుకొని మేము ప్రార్థన చేస్తే అవి ప్రార్థన మీ సన్నిధికి చేరదు కదా నా ప్రభు. వాటిని తీసివేసుకొని మేము ప్రార్థిస్తాం నా ప్రభు. ఇదిగో నేమైతే నా పితరుల దోషాలు నా పాపాలుగా ఇచ్చాయని చెప్పి ప్రార్థన చేశాడు ప్రభు. అయ్యా మేము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామా లేదన్నా తండ్రి. అవును నా ప్రభు, ఏడుస్తున్నాడయ్యా నా పితరుల పాపాలు నా పాపాలుగా ఇచ్చి దయతో మమ్మల్ని క్షమించే ప్రభు. ఎంతగా కన్నీరు కాసినాడు. ఇదిగో ఈ సంగమం కోసం నేను ప్రార్థించలేకపోతున్నాను ప్రభు. నా కుటుంబం కోసం నేను ప్రార్థించలేకపోతున్నాను. నా కోసం నేను ప్రార్థించలేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను ప్రభు. అయ్యా దయతో మమ్మల్ని మీరు క్షమించండి నాయన. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేస్తారు. మా పాప దోషాలు అడ్డుకుండి ప్రభు. అయ్యా నేను పరిశుద్ధంగా జీవించడానికి నా దోషాలు, నా పితరుల దోషాలు అడ్డుగా ఉన్నాయి ప్రభు. వాటన్నిటిని తీసివేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభు. అవును ప్రభు, దీనులుగా సాత్వికులుగా ఉండటానికి మాకు ప్రభు చూపి సహాయం దయచేయండి. తగ్గింపుత్వాన్ని మాకు దయచేయండి ప్రభు. అవును నాయన, నీ నీతి కలిగి మేము జీవించలేకపోతున్నాం, యథార్థత కలిగి జీవించలేకపోతున్నాం ప్రభు. అయ్యా ఈ యొక్క పరిశుద్ధతను మేము పొందుకోవాలంటే నీతి, యథార్థత ఇవన్నీ కలిగి మేము జీవించాలి ప్రభు. అయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి, అలాంటి పరిశుద్ధతను పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి ప్రభు. అవును ప్రభా, ఈ యొక్క వాక్ ద్వారా ప్రతి ఒక్క బిడ్డని మీరు పరిశుద్ధపరచండి. అయ్యా ఈ యొక్క వాక్కుని పంపిన ప్రభా మమ్మల్ని అందరినీ వెళుతున్న దోషాలన్నింటినీ మీరు తీసివేయండి నా ప్రభా. ఇగో పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి నాలో ఏ పాపాలు అడ్డుగా ఉన్నాయో, ఏ దోషాలు అడ్డుగా ఉన్నాయో నా ప్రభు, వాటన్నిటిని తీసివేసుకోవడానికి మాకు మీరు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నా ప్రభు. అట్టి ఒక అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకొని జీవించడానికి మాకు మీరు కృప చూపి సహాయం దయచేయమని, ఎన్నో వాక్య ప్రకారంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకొని మాకు జవాబు దయచేయమని, త్వరలో రానయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
కదా కానుకలు పట్టుకుందాం. కానుకల నిమిత్తం పాట పాడండి. మహేశ్వరి పాడండి. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే జ్ఞానం, నీవే సర్వం యేసువా. తలచుకొని నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుకొని నాపై కురిసిన నీ మధుర ప్రేమను, నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ ధ్యాసలోనే నీ మహిమ కొరకు నన్ను నీవు సృజించితివే. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే జ్ఞానం, నీవే జ్ఞానం యేసువా. మంచిదండి. సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరు లేనట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఆయా మీ దాసుల ద్వారా నా ప్రభా ప్రేరేపించబడిన మాటలు నా తండ్రి మా హృదయములో నీరుగట్టి ఫలింప చేయమని అడుగుతున్నావు నాయన. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా పరిశుద్ధులుగా జీవించడానికి మీరు కృప చూపి సహాయం దయచేయమని, అయా పరిశుద్ధంగా జీవించడానికి నా పాప దోషాలు ఏమైనా అడ్డుగా వస్తున్నాయో, మా పితరుల పాపాలు ఏమైనా అడ్డుగా వస్తున్నాయో వాటిని నా ప్రభా మీరు క్షమించి నా ప్రభా పరిశుద్ధులుగా జీవించడానికి మీరు కృప చూపి సహాయం దయచేయమని అడుగుతున్నావు నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా విత్తబడిన కానుకల నిమిత్తం మీ సందులో ప్రార్థన చేస్తున్నావు నా ప్రభా. అయా వాటిని మీ రాజసువార్త నిమిత్తం వాటికి మీరు సహాయం దయచేయమని, అయా గుప్పుడు నింపిన ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభా 30 60 100 మీరు ఫలింప చేసి సహాయం దయచేయమని, వారి యొక్క కుటుంబాల సమృద్ధిని మీరు దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది కదా, మనం అందరూ లేచి నిలబట్లయితే అందాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అలాగే ప్రార్థన అవసరం నిమిత్తము ఇంకా వరి చేను ఇంకా ఎదబెట్టాల్సింది ఉంది. కాలువలు రాలేదు, త్వరగా కాలువలు వదిలి ఇంకా కొంత పొలం విత్తనాలు ఎదబెట్టాలి. అదేవిధంగా మా తల్లి గారికి అనారోగ్య రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతుంది. ఆ జ్వరం నిమిత్తం ప్రార్థించాలని దాసుని కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాము. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, సర్వలోకాధికారి, ఘనమైన రాజా, ఈ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. తండ్రి, ఈ దినమున ఆరాధన ఇంతవరకు క్రమముగా మీరు జరిగించారు. నీ నామ మహిమార్థమై మొదటి నుంచి ఇంతవరకు కూడా తండ్రి నీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునే విధముగా జరిగించిన విధానమునకై నీకే స్తోత్రములు, స్తోత్రముల ప్రభు. తండ్రి, ఈ పాటలు పాడిన బిడ్డలతో మీరుండి చక్కటి స్వరములు వారికి దయచేసావయ్యా. ఉత్తర పవిత్రములు చదివిన బిడ్డలతో మీరుండి చక్కగా మాట్లాడించారు ప్రభు. వాక్య పరిచయం చేస్తుంటే మీరు మాతో ఉండి మాట్లాడించారు ప్రభు.
గొప్ప సంగతులు, మాకు తెలియని ఘోరమైన సంగతులు మా కొరకు బయలుపరిచావు ప్రభువా. ఇదిగో ఈ సంగతులలోని మర్మములను తెలుసుకొని ఈ వాక్యములోని సారమును గ్రహించి నీ కోసము నమ్మకముగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ కోసము దేవాన్ని సన్నిధిలో ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాము, మా జీవితం అంతయు అదే విధమైన ప్రవర్తనను కొనసాగించే భాగ్యమును దయచేయండి. ఎక్కడ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన హృదయాలోచనలు, వ్యర్థమైన నోటి మాటలు మా నోట మా హృదయములో కలగనివ్వకుండా నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి నీ సమాధానమును మా కుటుంబములలో మీరు దయచేసి అనేక విధములైనటువంటి వృత్తులు, అనేక రకమైన పనులు, అనేక రకమైన ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలలో ప్రభువా నీ బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిని అభివృద్ధి చేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరం ప్రభువా పంటలు ప్రారంభిస్తుండగా తండ్రి ఎదలు పెట్టిన పొలాలను దీవించి ఆశీర్వదించి చక్కటి ఉన్నతమైన పంట కోయటకు మీరు సహాయం చేయండి తండ్రి. మిగిలి ఉన్నటువంటి మిగతా పొలాలన్నింటిలో కూడా ప్రభా సమృద్ధిగా నీళ్లు సరిపోలాగా వచ్చేటట్టు మీరు సహాయం చేయండి. చక్కగా తండ్రి వాటన్నిటిని బట్టి మంచి పంటను కోసి ప్రభా మంచి పంటను కోసి నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించే బిడ్డలుగా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనేక వ్యాపారాలలోని బిడ్డలు ఉన్నారు ప్రభా, వ్యాపారములను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన వ్యాపారాలలో తండ్రి తగిన రీతిగా ఫలింప చేయలాగా మీరు సహాయం దయచేయండి. ఫలభరితమైన జీవితాలను వారికి అనుగ్రహించండి. ఏ అప్పులు బాధలైనను, ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులైనను, ఏ బిడ్డకున్నను ఏ సునామములో వాటన్నిటికి తగిన రీతిగా సమాధానమును కలుగ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. వృద్ధులు ఉన్నారు ప్రభా, వృద్ధులను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ శక్తితో వారిని నింపండి ప్రభా. వృద్ధాప్యంలో కలిగే బలహీనతలు ఏవి వారు దరిచేయటకు వీలు లేదయ్యా. నీ బలమును వారికి అనుగ్రహించండి. మధ్య వయసు కలిగిన వారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి ప్రభువా నీ బలమును, శక్తిని, ఆరోగ్యమును పొందుకొని నేను స్తుతించి గణపరిచి మహిమపరిచే బిడ్డలుగా వారు ఉండటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేసిన పనులు, ప్రయాణాలు, చదువులన్నిటినీ కూడా అభివృద్ధి పరిచి దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. అలాగే ప్రార్థన అవసరం కోరిన రీతిగా సునీతాంటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డని బలపరచండి. ఉన్నటువంటి ఆ జ్వరం ఏదైతే ఉన్నదో యేసు నామములో విడుదలను కలుగు చేసి నీ శక్తిని, నీ రక్త ప్రోక్షణను అప్పుడు శరీరములో ప్రతి ఒక్క అవయవములో జరిగించి సంపూర్ణ ఆరోగ్యముతో నిన్ను స్తుతించే బిడ్డగా, సాక్షిగా నీ బిడ్డను నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కాపుదలను దయచేయండి. ఈ దినమున తండ్రి కూడిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి తండ్రి. అలాగనే లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ కృపతో వారిని నింపండి. వారి అవసరాలు, అక్కర్లు సమస్తమును తీర్చి నీ పరిశుద్ధతను ప్రతి బిడ్డ మీద కుమ్మరించి నీ సమాధానమును ప్రతి కుటుంబమును దయచేయబడుతూ ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద కుమారించుము దేవా, బ్రహ్మారా ప్రేమ వర్షము కుమారించుము దేవా. తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమె అందరికీ హృదయపూర్వకంగా అందరికీ వందనాలండి. ఇది నిన్న మా మిస్సెస్ బర్త్డే సందర్భంగా ఇది అందరికీ ప్రేమపూర్వక విందు ఏర్పాటు చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తాం. ఎవరు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. సేవ్ చేయాలి.